పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ కుటుంబములో తల్లి, కుమారుడు, తన భార్య జీవిస్తూ ఉన్నారు. ఆ కుమారుని యొక్క తల్లి వయసు సుమారుగా 70 నుంచి 75 సంవత్సరాలు. ఆ తల్లి కుమారుని దగ్గరికి వచ్చి, నాయనా, నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది యెరూషలేము పవిత్ర యాత్రకి వెళుతున్నారు, నాకు కూడా వెళ్ళాలని ఉంది, నాకు వయసు మళ్ళీపోతుంది, కాబట్టి చివరిగా నా కోరిక తీర్చుకోవాలని ఉంది. నేను ఆ యేసు ప్రభు జీవించినటువంటి, పుట్టినటువంటి, తిరిగినటువంటి, మరణించి ఉత్థానమైనటువంటి ఆ దేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని ఆ ప్రాంతాలు చూసి రావాలని ఉంది అని తన కుమారుని వద్ద తన కోరికను తెలియజేసింది. ఆ కుమారుడు కొంచెం ఖరీదైనా కానీ, కష్టమైనా కానీ, ₹1,00,000 పైన టికెట్ అయినా కానీ తల్లి కోరుకుంది కాబట్టి కాదనలేడు. ఆమె కోరుకుంది కూడా ఒక పవిత్రమైనటువంటి కోరిక, అది కూడా తన జీవితంలో మరి చివరి కోరిక, కడసారి కోరిక అని చెప్పేసరికి కాదనలేక టికెట్ కొన్నాడు. కావలసినటువంటి సిద్ధపాటు కార్యాలన్నీ కూడా తయారు చేశాడు. ఆ యొక్క అత్త, ఆ కుమారుని యొక్క తల్లి యెరూషలేమునకు వెళ్ళింది. అక్కడ చాలా ప్రదేశాలు చూసింది. చూస్తూ యెరూషలేము నగరం చేరుకున్న తర్వాత ఆమెకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం జరిగింది. అక్కడి నుంచి ఇంటికి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఆ కోడలు ఆ యొక్క ఫోన్ తీసుకున్నారు. తీసుకోగానే ఇలా మీ అత్త చనిపోయింది, ఏం చేయమంటారు? భారతదేశానికి మీ స్వగ్రామానికి తిరిగి పంపించాలి అంటే సుమారుగా ₹3,00,000 ఖరీదవుతుంది. అదే ఇక్కడే సమాధి కార్యక్రమాలు జరిపించమంటే ఒక 10-20 వేలలో అయిపోతుంది, ఏం చేయమంటారు అంటే భర్త కూడా పక్కనే ఉన్నాడు. కోడలు ఫోన్లో మాట్లాడుతూ ఉంది. ఇక కోడలు అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అత్తగారిని మరి పంపించాల్సిందే, అక్కడ సమాధి చేయడానికి వీల్లేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. వాళ్ళు మళ్ళీ అన్నారు, ఇక్కడ సమాధి చేస్తే 10-15 వేల రూపాయలలో అయిపోతుంది, ఇండియాకి పంపించాలంటే సుమారుగా మరణించినటువంటి ఆ భౌతిక కాయాన్ని 3,00,000కు పైగా ఖర్చు అవుతుందన్నారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా అత్తగారి యొక్క భౌతిక కాయాన్ని మా యొక్క స్వస్థలానికి పంపించాల్సిందే అని గట్టిగా పట్టుబట్టింది. భర్త కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి, నా భార్య నా తల్లి మీద ఎంత ప్రేమ చూపిస్తుంది అని ప్రక్కన ఉండి వింటా ఉన్నాడు ఫోన్లో సంభాషణని. అటువైపు వాళ్ళు కూడా, అమ్మ మేము చాలామందిని చూసాం, అత్త మీద ఎంత ప్రేమ ఉన్నటువంటి కోడలని నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఏంటి అసలు ఇంత ప్రేమ మీకు, మీ అత్తగారంటే ఎంత ప్రేమ అంటే కోడలన్నది ప్రేమ పాడండి. ఇదిగో 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన అక్కడ యెరూషలేములో చచ్చిపోయాడు, చంపేశారు. ఆ యేసు ప్రభు 3వ నాడు జీవంతో లేచాడు. మా అత్తగారు కూడా అక్కడే మరి ఈ సమాధి కార్యక్రమాలు చేస్తే ఆవిడ కూడా జీవంతో లేచిందనుకో, ఇక నాకు చావే, ఆమెతో నాకు అసలే పడదు, ఎలాగా చనిపోయింది కదా, ఒకవేళ అక్కడ పాతి పెడితే దురదృష్టవశాత్తు ఆమె మళ్ళా లేచిందనుకో యేసు ప్రభులాగా, ఇక నా పేడ నన్ను అసలు మామూలుగా ఉండనివ్వదు, కాబట్టి ఎలాగ చచ్చిపోయింది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చేసి అసలు లేవకుండా సమాధి చేసేస్తామండి అని చెప్పిందట. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది కొద్దిగా హాస్యాస్పదంగా, ఇది కొంచెం హాస్యంతో కూడినటువంటి చిన్న సంఘటన అయి ఉండవచ్చు. కానీ ఆ కోడలు చెప్పిన దాంట్లో ఒక మాటని మనం తీసుకోవాలి. ఏమిటి అంటే, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మరణించి సమాధి చేయబడిన తర్వాత 3 దినాల తర్వాత లేచాడు. ఏమో ఆ యెరూషలేములో ఆ యేసయ్య మరణించి జీవంతో లేచినటువంటి ఆ ప్రాంతంలో ఒకవేళ మరొక వ్యక్తిని పెడితే ఆవిడ కూడా జీవంతో లేస్తుందేమో అనేటువంటి ఆ నమ్మకం ఉంది చూడండి, అది మనం తప్పనిసరిగా స్వీకరించాలి. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా,
క్రీస్తు భగవానుడు తాను చెప్పిన విధముగా మూడవ నాడు జీవంతో లేచాడు. లేవటం మాత్రమే కాదు కానీ నన్ను విశ్వసించి నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినా కానీ వారిని తిరిగి లేపుతాను అని యేసు ప్రభువు వాగ్దానం చేశాడు. ప్రతి క్రైస్తవునికి కూడా ఈ విశ్వాసం అత్యంత ప్రధానమైనదై ఉండాలి. ఏమిటి? యేసు భగవానుడు మూడవ నాడు జీవంతో లేచాడు. ఒకవేళ యేసు భగవానుడు మూడవ నాడు జీవంతో లేపకపోయినట్లయితే నేను ఇప్పుడు చేస్తున్న బోధన కానీ మీరు వింటున్నటువంటి ఈ సమయం కానీ వ్యర్థం ప్రియులారా. కారణం ఏంటంటే పౌలు గారు తాను రాసిన మొదటి లేఖలో 15వ అధ్యాయంలో 14వ వచనంలో మరి క్రీస్తే లేవనెత్తబడనిచ్చో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే. క్రైస్తవ విశ్వాసానికి ప్రియులారా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అనేటువంటిది గుండెకాయ లాంటిది. అదే ప్రధానమైనటువంటి ఆధారం, కేంద్ర బిందువు ప్రియులారా. యేసు ప్రభు మరలా అదే విషయాన్ని చెప్తున్నానండి. యేసు ప్రభు ఒకవేళ మనలాగానే జన్మించి, మనలాగానే సంచరించి, మనలాగానే కార్యాలు చేసి, మనలాగానే మరణించి, మనలాగానే ఆ యొక్క భూమిలో ఉన్నట్లయితే ఆయన దేవుడు అయ్యేటువంటి వాడు కాడు. ఆయన సజీవుడిగా లేచాడు కాబట్టి ఈ రోజున్న లోకమంతా కూడా ఆయనను దేవునికి అంగీకరిస్తూ ఉంది, ఆయనను ప్రభువుగా నమ్ముతూ ఉంది. ఆయనే సకల లోకాలకి కూడా దేవుడనని స్వీకరిస్తున్నాం పిల్లారా. ఆ యొక్క కోడలు మానవ మాతృరాలిగా తెలియక అత్త మీద ఆ యొక్క కొంచెం కోపం ఉన్నా కానీ ఒకటి మాత్రం ఆవిడ అంగీకరించిందండి. ఏమిటి? 2000 సంవత్సరాల క్రితం ఆయన మరణించి జీవంతో లేచాడు. ఆ ప్రదేశం పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. ఏమో వేరే మానవులు కూడా అక్కడ పాతి పెట్టబడితే లేపబడతారేమో. దీనిలో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే ఆయన లేచాడు అనే సత్యాన్ని మనందరం కూడా అంగీకరించాలి. ఈ సత్యాన్ని అణగదొక్కాలని, ఈ క్రీస్తు లేచాడు అనేటువంటి సత్యాన్ని రూపుమాపాలి అని సాతానుడు ప్రయత్నించాడు, రాజకీయ నాయకులు ప్రయత్నించారు, మత నాయకులు ప్రయత్నించాడు. సాతానుడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఏ విధంగా ప్రయత్నం చేశాడు అంటే స్వయంగా యేసు ప్రభు శిష్యులలోకి దూరి వాళ్ళలో తెలియనట్టు భయాన్ని కలుగజేశాడు. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికే వచ్చి నేను లేచాను, నన్ను చూడండి అంటే వాళ్ళు నమ్మలేకపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు. చూడండి పిల్లారా, సాతానుడు ఎంత భయంకరంగా చేస్తాడు, శోధిస్తాడు. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా క్రైస్తవులమని చెప్పుకునేటువంటి మనలో కూడా చాలామంది మన విశ్వాసానికి మూలమైనటువంటి, ఆధారమైనటువంటి దానినే మరిచిపోతున్నామండి, దాన్ని పట్టించుకోవటల్లా. ఈ మాట చెప్తున్నాను మీకు, దయచేసి అర్థం చేసుకోండి. మనం శ్రమల కాలంలో గుడికి వెళ్ళినంతగా, పాటుల కాలంలో దేవుని సన్నిధికి వెళ్ళినంతగా ఉత్థానమైన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోతున్నామండి. ఉత్థాన ఫలాలు, ఉత్థాన వరాలు మనం పొందలేకపోతున్నామండి. ఆశ్చర్యం కదా. రెండవది, మత నాయకులు ఈ ఉత్థానాన్ని రూపుమాపాలి అనుకున్నారు. పరిసయ్యులు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయన చనిపోయిన తర్వాత కూడా, మూడవ నాడు జీవంతుడి లేచిన తర్వాత కూడా, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ కాపలా ఉన్నటువంటి వారికి, ఆ యొక్క కాపలాదారులకి యేసు ప్రభు జీవంతుడి లేచిన తర్వాత వాళ్ళకి చాలా ధనమిచ్చి, లేదు ఆయన జీవంతోటి లేవలేదు, మేము నిద్రపోతుంటే శిష్యులు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళారు, అబద్ధాలు సృష్టించారు. చివరిగా రోమను సామ్రాజ్యము కూడా ఆయన జీవంతోటి లేవలేదనని బలంగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది. ఎవరైతే నమ్మారో వారిని చంపివేసింది వేద సాక్షులుగా. అపోస్తులందరినీ చంపివేసిందండి రోమను సామ్రాజ్య అధికారం, రాజకీయ నాయకులు. అయినా కానీ సత్యం దాగదండి, సత్యం దాగదు. ఆయన సజీవుడిగా లేచాడు. ఆయన సజీవుడిగా లేచాడు కాబట్టే ప్రియులారా శిష్యులు ఆ సజీవమైన దేవుని కోసం వారి ప్రాణాలు అర్పించటానికి కూడా సిద్ధపడ్డారు.
వారి ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఒకవేళ యేసు ప్రభు నిజంగా లేవకపోతే, వాళ్ళకి కనిపించకపోయినట్లయితే, వాళ్ళని చిత్రవదలు చేస్తుంటే, బల్లేలతో పొడుస్తుంటే, సింహాలకు ఆహారముగా వేస్తూ ఉంటే, ఆ యొక్క మంటలలో కాలుస్తూ ఉంటే, నూనెలలో ఏంచుతూ ఉంటే, అప్పుడైనా కానీ వాళ్ళు నిజంగా చూడకపోతే ఇదంతా ఎందుకు వచ్చిన గొడవరా? ఆయన నిజంగానే లేవలేదు కదా, నువ్వు ఒప్పుకో ఆయన లేవలేదని, ఆయన దేవుడు కాదని నేను వదిలిపెడతామన్నారు. ఒప్పుకునేవాళ్ళు కదా. వాళ్ళు లేదు ఆయన లేచాడు అని చెప్పి వాళ్ళ కళ్ళారా చూశారు. ఆయన గాయాలలో వేలు పెట్టారు. ఆయన ఇచ్చినటువంటి చేపని రొట్టెను తిన్నారు. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం అంతా అదే చదువుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడిగా లేచాడు, మనల్ని కూడా లేపుతానంటున్నాడు. మన విశ్వాసానికి మూలం ఇదే ప్రియులారా. ఈ రోజున మనందరము కూడా అతి ముఖ్యంగా మనందరం మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ప్రియులారా, ఆయన యొక్క ఉత్థానాన్ని విశ్వసించే క్రైస్తవులుగా మనం జీవించాలి. ఉత్థానం అనేటువంటి ఆ క్రీస్తు భగవానుడు మనకు తోడుగా ఉంటాడు. ఇది ముఖ్యమైనటువంటిది. మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మరణాన్ని గెలిచాడు, సైతానుని గెలిచాడు, సజీవుడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన సజీవుడు. ఆ సజీవుడైన దేవుని, దేవా మీరు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు మరణాన్ని, సైతానుని, పాపాన్ని గెలిచారని, ఈ లోకంలో అతి భయంకరమైన విషయాలన్నిటినీ కూడా కూలదోలుశారని క్రైస్తవులమైన మేము, నిన్ను నమ్మిన బిడ్డలమైనట్టు మేము ధైర్యముతోటి, విశ్వాసంతో బలంగా బ్రతికే బిడ్డలుగా మమ్మల్ని దీవించు నాయన, మాకు తోడుగా ఉండయ్యా అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీ ప్రేమగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు జీవముతో లేచారు ప్రభువా. జీవము కలిగిన దేవుడవు, మరణాన్ని మరణం పాలు చేసినటువంటి దేవుడవు నాయన. నీవు సాతానుపై విజయాన్ని పొందినటువంటి దేవుడవు. నీవు జీవించుచున్న దేవుడవు, మాతో ఉంటున్నటువంటి దేవుడవు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, లోకాంత్యము వరకు సర్వదా నేను మీకు తోడై ఉంటాను, మీకు మరణం లేదు ప్రభువా. మాతో ఉన్నవాడవు నీవే. మా నిత్య జీవితంలో ప్రభువా, మా భయాలలో, మా ఆందోళనలో, మా సమస్యలలో మీరు మాకు తోడుగా ఉంటారు అనే సత్యాన్ని మేము మరువకుండా జీవించలాగా మమ్మ దీవించండి. మీ ఉత్థానాన్ని నమ్మే క్రైస్తవులుగా మమ్మ దీవించండి నాయన. మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, అంధకారాన్ని మీరు తొలగించండి. మీ శక్తిని, మీ పునరుత్థాన ఆశీర్వాదాలను మాకు దయచేయండి. ఈనాడు ఈ వాక్య పరిచర్యల్లో పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా మీరు తాకి స్వస్థపరచండి. ఈ క్షణంలో దీవించండి నాయన. కుటుంబంలో వివిధ రకాలంటి సమస్యలతో, అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యాలతో, చదువుల విషయమై, పరీక్షల విషయమై, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకుండా ఉన్నట్టు ప్రతి వారిని మీ పాదసన్నిధిలో ఉంచుతున్నారు నాయన. మీరు సజీవులు ప్రభువా. మీరు లేవనెత్తబడ్డారు, మాతో ఉన్నారు. వీటన్నిటిని ఎదుర్కోవటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ఈ వాక్య పరిచర్యలో పాల్గొనని బిడ్డలను దీవించండి నాన్న, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాలలో ప్రభువా నీ ఉత్థాన శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని సమృద్ధిగా నింపండి. ఈ మనలన్నింటినీ మానాదురైన క్రీస్తు ద్వారా విడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.